హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. నేను ఈరోజు మీ అందరితో బీటా హెచ్సిజీ గురించి డిస్కస్ చేస్తానండి. అసలు ఈ బీటా హెచ్సిజీ ఏంటి, దానికి మన ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఎలా ఇంపార్టెంట్, సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది చెప్తాను. బీటా హెచ్సిజీ ఫుల్ ఫామ్ హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్. సో ఈ పర్టిక్యులర్ హార్మోన్ లేడీ బ్లడ్లో కానీ యూరిన్లో కానీ డిటెక్ట్ అయితేనే లేడీకి ప్రెగ్నెన్సీ ఉన్నట్టు. ఒక పిండం గర్భసంచిలో వెళ్ళి అతుక్కున్న తర్వాత ఈ పిండం నుంచి రిలీజ్ అయ్యే ఈ బీటా హెచ్సిజీ మదర్ బ్లడ్లో లేదా ఆ బ్లడ్ ద్వారా కిడ్నీస్ వెళ్ళి యూరిన్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. పర్టికులర్గా మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడితే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో పిండం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఒక 15 days డ్యూరేషన్ తర్వాత లేడీకి డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డేట్లో బ్లడ్ టెస్ట్లో మనకు ఆ బీటా హెచ్సిజీ పాజిటివా నెగిటివా అన్నది మనకు బయటపడుతుంది. ఈ బీటా హెచ్సిజీనే ఎందుకు ఇంపార్టెంట్? ప్లెయిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు కదా. ఐవీఎఫ్లో ఖచ్చితంగా ఇది చేయడం ఇంపార్టెంటా అంటే సిగ్నిఫికెన్స్ ఉంటుందండి. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో మనకు 2 lines ఎప్పుడు కనపడతాయంటే బీటా హెచ్సిజీ వాల్యూ కనీసం ఒక 5 units కంటే ఎక్కువ ఉన్నట్టయితే మీకు 2 lines అనేవి కనపడతాయి. కానీ ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ బాగుందా లేదా, ఫేవరబులా అన్ఫేవరబులా తెలియడానికి జస్ట్ పాజిటివా నెగిటివా అనే కాదు, ఎంత బీటా హెచ్సిజీ వాల్యూ వచ్చిందన్నది కూడా సిగ్నిఫికెంట్. సపోజ్ ఈ వాల్యూ మీరు బ్లడ్ టెస్ట్ చేశాక 100 లోపల ఉందనుకోండి. ఈ 100 లోపల ఉన్న వాల్యూ మనకి 85% కంటే ఎక్కువ కేసెస్లో వాల్యూస్ ఈవెన్చువల్ నంబర్స్ పడిపోతూ వస్తాయి అన్నమాట. అందుకని బీటా హెచ్సిజీ చేసినప్పుడు 100 మీద వచ్చిన వాల్యూస్ మేము మంచిగా ఇంప్లాంటేషన్ అయిందండి, బాగుంది, సక్సెస్ అయింది ఐవీఎఫ్. నెక్స్ట్ స్టెప్ మీకు ప్రెగ్నెన్సీ స్కాన్లో కూడా సాక్ కనపడి బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయితే ఇట్ విల్ బీ వెరీ గుడ్ అని కౌన్సిలింగ్ జరుగుతుంది. కానీ ఏ కేసెస్లో అయితే 100 లోపల వాల్యూ వచ్చిందో, ఎగ్జాంపుల్ 60 వచ్చింది అనుకోండి ఎవరికన్నా, వీళ్ళకి ఏం చెప్తాము అంటే మీరు ఇంకొక బీటా హెచ్సిజీ రిపీట్ చేయండి అని చెప్తాం విత్ డ్యూరేషన్ ఆఫ్ 48 hours. సో 48 hours తర్వాత మళ్ళీ ఇచ్చే నెక్స్ట్ టెస్ట్ ఏదైతే ఉందో బ్లడ్ టెస్ట్ ప్రిఫరబుల్లీ మీరు అదే డయాగ్నోస్టిక్స్ సెంటర్లో ఇవ్వడానికి ట్రై చేయండి. మనం సెంటర్స్ మార్చినప్పుడు ఏమవుతుందంటే కంపేర్ చేయడం కష్టం అవుతుంది. వీళ్ళు వాడే యాసే ఏంటి, వాళ్ళు వాడే మెథడ్ ఏంటి, ఆ డిఫరెన్సెస్ వల్ల మనకు యాక్యురేట్గా ఇంటర్ప్రిటేషన్ రాదు. సేమ్ సెంటర్లో మీరు 48 hours తర్వాత ఇచ్చిన వాల్యూ అది కూడా తీసుకొని దాన్ని ఫస్ట్ వాల్యూతో కంపేర్ చేసినట్టయితే మనకు డబుల్ అయితే వాల్యూ, అంటే ఫస్ట్ వాల్యూ నేను ఎగ్జాంపుల్ 60 తీసుకున్నాను కాబట్టి సెకండ్ వాల్యూ మీకు 120 or more వచ్చినట్టయితే దట్ మీన్స్ ప్రస్తుతానికి మీకు ప్రెగ్నెన్సీ హెల్తీగా కంటిన్యూ అవుతుంది అని అర్థం. లేదు 60 తర్వాత డబులింగ్ కాలేదు, కానీ 60 నుంచి నంబర్ లైక్ 80 అలా ఇంక్రీజ్ అయింది. ఇలాంటి కేసెస్లో మనకు 2 ఛాన్సెస్ ఉండొచ్చు. ఒకటి మిస్క్యారేజ్, అంటే అతుక్కున్న ఎంబ్రియో ఏదైతే ఉందో జెనెటిక్గా ఏదో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అది ముందుకు వెళ్ళడానికి కెపాసిటీ లేదు, అప్పుడు మిస్క్యారేజ్ వెళ్ళొచ్చు. లేదా ఇంకొకటి పెట్టిన ఎంబ్రియో యూట్రస్ నుంచి ట్రావెల్ అయ్యి ట్యూబ్లో అట్లా అదర్ అవుట్ సైడ్ సైడ్స్లో ఎక్టోపిక్ సైడ్స్లో ఎక్కడన్నా ఇంప్లాంట్ అయి ఉండొచ్చు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్. సో ఈ రెండు మనము మైండ్లో పెట్టుకొని అకార్డింగ్గా విజిలెంట్గా మానిటర్ చేయాల్సి ఉంటుంది పేషెంట్ని. ఈ 2 సినారియోస్ కాకుండా థర్డ్ సినారియో వాల్యూ పడిపోతుంది, 60 నుంచి నెక్స్ట్ వాల్యూ 30, 20 ఇలా పడిపోయింది. సో పడిపోయింది అంటే మాత్రము మనం కపుల్కి ఎక్స్ప్లెయిన్ చేసేయాల్సి ఉంటుందండి దట్ ఈ ప్రెజెంట్ ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ అంటే పెట్టిన ఎంబ్రియో అతుక్కుంది, మనకు వాల్యూ ఇచ్చింది, కానీ హెల్తీగా లేకపోవడం వల్ల వాల్యూస్ నిదానంగా పడిపోతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాస్. సో బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ స్కాన్లో సాక్ కనపడే టైం వరకు నిలబడలేకపోయింది, ఎక్కడో దారిలోనే వాల్యూస్ పడిపోయి మిస్క్యారేజ్ అయింది. దాన్ని మనం బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటాం. సో ఈ బీటా హెచ్సిజీ చాలా చిన్న బ్లడ్ టెస్ట్ అయినప్పటికీ మీకు ఎన్నో పాసిబుల్ డెరివేటివ్స్ చూపిస్తుంది. హెల్తీ ప్రెగ్నెన్సీనా, మిస్క్యారేజా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీసా, ఇలా ఎన్నో తెలుస్తాయండి. ఇవన్నీ కాకుండా కొన్ని వెరీ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, సర్టన్ మూవీస్లో కూడా చూపించారు. అక్కడ ఏమవుతుందంటే కొన్ని క్యాన్సరస్ కండిషన్స్, మన అండాశయాల్లో ఉన్న కొన్ని క్యాన్సరస్ కండిషన్స్లో కూడా బీటా హెచ్సిజీ ట్యూమర్ మార్కర్ లాగా పాజిటివ్ రావచ్చు. సో అందుకనే ఈ బీటా హెచ్సిజీ ఎన్నో కేటగిరీస్లో మనకు డయాగ్నోసిస్ కోసం హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ.